ఈ డిసెంబర్ 28 తర్వాత ఈ 5 రాశుల వాళ్ళకి గురుబలం పెరిగి వీళ్ళు ఉవ్వెత్తున ఒక కెరటంలా ఎగిసిపడబోతున్నారు. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, ధనుస్సు రాశిలో జన్మించారో, కుంభరాశిలో జన్మించారో, మరియు తులారాశిలో జన్మించారో, సింహ రాశిలో జన్మించారో ఈ 5 రాశుల వాళ్ళకి ఈ డిసెంబర్ 28 తర్వాత కర్కాటకం నుండి గురుడు మిథునంలోకి వస్తున్నాడు. గురుడు స్థాన మార్పిడి వలన 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి ఈ 5 రాశుల వాళ్ళకి గురుబలం పెరిగి వీళ్ళు ఏ పని చేసినా ఇంకా తిరుగుండదండి. సో గురువు సాక్షాత్తు గురుబలం పెరిగితే ఈ ప్రపంచాన్నే జయించేంత శక్తి మనకు వస్తుంది. ఏదైనా ఒకటి మీరు చూడండి, మన వెనకాలే వెన్నంటూనే ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే మన వల్ల కాందంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి సుమారుగా 1 కిలోమీటరు 10 నిమిషాల్లో పరిగెత్తగలడు. అతన్ని నువ్వు ఈ పనిని కేవలం 5 నిమిషాల్లో చేయగలవు, నీ వెనకాలే మేమందరం ఉన్నామని అతన్ని ఎంకరేజ్ చేసుకుంటూ అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ అబ్బాయి ఈ టైంలో ఆ తీరాన్ని చేరగలడు. అలాగే ఈ 2026లో నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళకి గురుబలం పెరిగి వీళ్ళు ఏ పని చేయనండి, వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో రుణ బాధలు పెరిగిన వాళ్ళు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళ చేతి గుండా డబ్బులు ఇచ్చి క్రయ విక్రయాలు జరిపి మధ్యలోనే ఆగిన వాళ్ళు, ఎప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యలు, వివాహం ఆలస్యం అవడం, సంతానం లేకపోవడం, పుట్టిన పిల్లలు చిన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఒకసారి మీరు నన్ను డైరెక్ట్ గా ఫోన్ కాల్లో కలవండి. మీ సమస్యలన్నిటికీ మీ పేరు ద్వారా నేను శాశ్వత పరిష్కారం చూపిస్తాను.